పేరు బాలు అండి. మాది నల్గొండ డిస్టిక్ నయనవానికి ఉంటుందంట. నేను గత 5 years నుంచి నేను డ్రాగన్ ఫ్రూట్ ఫార్మింగ్ చేస్తున్నాను. అది మనకు ఇప్పుడు ఈ సంవత్సరం నుంచి 5 కంప్లీట్ అయిపోతుందండి. ఈ సంవత్సరంలో నేను మెయిన్గా మనం డ్రాగన్ ఫ్రూట్ వేసుకోవడానికి రీజన్ ఏంటంటే, ఇప్పుడు అంతా ఒకటే క్రాప్కి వెళ్ళిపోతున్నారు రైతులందరూ. అందులో మనం ప్రత్యామ్నాయంగా వేరే క్రాప్స్ అంటే డ్రాగన్ కానీ ఇట్లాంటి మనం దాదాపు లాంగ్ టర్మ్ క్రాప్ వేసుకోవాలనే ఆలోచన మీద నేను డ్రాగన్ వేసుకోవాలనుకున్నానండి. కాబట్టి డ్రాగన్ అయితే ప్రస్తుతానికి బాగుంది. అందులోనే భాగంగా ఈ సంవత్సరం నాకు వచ్చేసి ఇది ఎకరంలో కొంచెం తక్కువ ఉంటుంది, అయినా నాకు 8 tons వచ్చింది ఈ సంవత్సరం. నెక్స్ట్ వచ్చేసి ఇందులో మెయిన్గా ప్రాబ్లమ్స్ ఏంటంటే వీడింగ్ అండి. కలుపు సమస్య చాలా తీవ్రంగా ఉంటుంది డ్రాగన్లో. ఈ కలుపు సమస్యను మనం కొంచెం ఇబ్బంది పడ్డాను చాలా వరకు. నేను తర్వాత అంతా లేబర్ తోటి వర్క్ చేయాలంటే చాలా హెవీ కాస్ట్ అవుతుందండి. అంటే మనం బోధల మీద అయితే మనం తీసుకోగలుగుతాం, కానీ మనం మధ్యలో సాలలో తీయాలంటే మాత్రం చాలా ఎక్కువ పెట్టుబడి దానికి అవుతుంది. కాబట్టి నేను లాస్ట్ ఇయర్ అంటే 2023లో నేను వీడర్ తీసుకున్నానండి. వీడర్ తీసుకొని అది మనకు మిషన్ అనేది మనం ఇక ఎప్పుడైతే మనకు వర్షాలు పడి బాగా వీడింగ్ ఎప్పుడైతే మనకు స్టార్ట్ అవుతుందో అప్పుడు మనం కొట్టుకున్నాం అనుకో, ప్రతిసారి అట్లా ఒక 2-3 times కొట్టుకున్నా అంటే వీడింగ్ అనేది చాలా తగ్గిపోతుంది. అంటే అది మనకు మళ్ళీ మొలక రాకముందు అది ఆ గడ్డి అనేది మనకు అది సీడ్ కాకముందే మనం దానికి ఇక మనం చేసేయాలన్నమాట, దున్నేయాలి. అప్పుడు మనకు వీడింగ్ అనేది కంట్రోల్లో ఉంటుంది. ఈ సంవత్సరం అయితే నాకు ఓన్లీ బోధల మీదనే తీపించుకోవడం తప్ప మధ్యలో అనేది నేను అసలు ఈ సంవత్సరం ముట్టుకోలేదు. మొత్తం ఈ వీడింగ్ మిషన్ తోటి నేను మొత్తం ఈ సంవత్సరం మెయింటైన్ చేశానండి. కాబట్టి ఇది చాలా బాగుందని, వేరే రైతులకు కూడా ఇది చాలా యూస్ఫుల్ అవుతుందని నేను అనుకుంటున్నానండి. వీడింగ్ మిషన్లు ట్రాక్టర్లతోటి చాలా పెద్ద రైతులు ట్రాక్టర్లతోటి చేయగలుగుతారు, కానీ అది మనం చిన్న సన్నకారు రైతులకైతే ఈ ట్రాక్టర్లు ఇలా వచ్చే పరిస్థితిలో ఉండదు. కొంచెం పెద్ద రైతులు ఏంటంటే కొంచెం డ్రాగన్ ఫ్రూట్కి కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ పెట్టుకుంటారు, చాలా వెడల్పు సాలు పెట్టుకుంటారు. కాబట్టి అందులో వాళ్ళకు ట్రాక్టర్ వెళ్తుంది. మనం చిన్న సన్నకారు రైతులం, చాలా తక్కువ ల్యాండ్ ఉన్న వాళ్ళు ఏం చేస్తామంటే, మనం కొంచెం తక్కువ ల్యాండ్లో మనకు ఎక్కువ క్రాప్ రావాలి కదా. అట్లా క్రాప్ రావాలంటే మనం ఖచ్చితంగా మనం కొంచెం దగ్గర పెట్టుకోవాల్సి వచ్చింది. అందుకని దగ్గర పెట్టుకున్నాం కాబట్టి మనం వీడింగ్ కోసం ఈ మిషన్ వాడాలని నేను వేరే కాడ చూశాను. కాబట్టి మా పక్క విలేజ్లోనే ఒక అతను ఈ మిషన్ తీసుకున్నారండి. అతని మిషన్ నేను 1-2 times యూజ్ చేశాను. యూజ్ చేసిన తర్వాత ఇది బాగుంది, ఇదే తీసుకోవడం బెటర్ కదా అని చెప్పేసి నేను ఇది మనం వీడింగ్ కిసాన్ చాయిస్ వాళ్ళ దగ్గర నుంచి నేను 57,000కు కొన్నానండి. 57,000కు కొన్ని వాళ్ళకు మన దగ్గర రూటావీటర్ ఒకటి ఇచ్చారు, మిషన్తో పాటు డబుల్ సెట్ ఇచ్చారు. ఒక సెట్ ఏమో అరిగిపోయినాక మనం వేరే సెట్ మనం మార్చుకోవడానికి. మనకు మళ్ళీ వచ్చేసి టైర్లు వచ్చినాయండి. టైర్లు ఏంటంటే మనం ఇక్కడ మనకు వర్క్ అయిపోయినప్పుడు మనం ఇంటికి తీసుకోవాలంటే టైర్లు వేసుకొని ఇంటికి వెళ్ళిపోవచ్చు. మళ్ళీ మనం ఎప్పుడైనా మళ్ళీ గడ్డి బాగా పెరిగిపోయినప్పుడు మళ్ళీ మనం తోటకు రావాలంటే మనం టైర్లు వేసుకొని మళ్ళీ వచ్చి తర్వాత మళ్ళీ మనం దున్నుకోవడానికి చాలా అవకాశం ఉందండి ఇది. కాబట్టి నాకు చాలా బాగా అనిపిస్తుంది ఈ వీడర్ అనేది. కాబట్టి వేరే రైతులు ఎవరైనా ఇబ్బంది పడి ఉంటే ఇట్లాంటివి తీసుకొని వాళ్ళు కూడా కొనుక్కొని వీడింగ్ సమస్య నుంచి బయటపడాలని నా సలహా అండి. ఇది యాక్చువల్లీ ఏ క్రాప్ అయినా వేసుకోవచ్చు అండి. మనకు పత్తిలో కూడా గుంటకలు దంతెలు కొడతాం కదా మన ఎడ్ల నుంచి, అది అలానే కాకుండా మనం ఈ మిషన్ తోటి కూడా మనం కొట్టుకోవచ్చు అనమాట. మిషన్ తోటి పత్తిలో కానీ మిర్చిలో కానీ మనం దున్నుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు ఈ ప్రజెంట్ సిచ్యువేషన్లో మనకు ఎడ్లు ఆవులు అనేది చాలా రేర్గా చాలా తగ్గిపోయినాయి అనమాట. వాటికి మనం ఆల్టర్నేటివ్గా మనం ఇట్లాంటి మిషన్ మీదనే ఆధారపడాల్సి వస్తుంది ఫ్యూచర్లో అని చెప్పేసి మనకు ఇప్పుడు వాటికి ఎడ్లను మేపడానికి అంతా కొంచెం ఇబ్బందికరంగా పరిస్థితుల్లో ఇట్లాంటి మిషన్లు మంచిగా యూజ్ అవుతుందని అనుకుంటున్నానండి. నేను ఈ మిషన్ వాడిన కాడ నుంచి నాకు వీడింగ్ అనేది సమస్య అనేది తగ్గిపోయిందండి చాలా వరకు. కాబట్టి ప్రతి సంవత్సరం నేను లాస్ట్ ఇయర్ ఈ టయానికి దాదాపు ఒక 3-4 ఫీట్లు మొత్తం గడ్డే ఉండే, మొత్తం గడ్డి, అసలు ఏం కనిపించేది కాదు.
నేను ఇక అందుకనే నేను ఇట్లా మెయింటైన్ చేయడం వల్ల ఈ సంవత్సరం కొంచెం చాలా క్లీన్గా ఉంది తోట, చాలా బాగుందండి. ఎవరైనా రైతులకు తీసుకొని ఇట్లాంటి ఫార్మింగ్ చేసే వాళ్ళకైతే చాలా బాగా వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మనం వేరే పత్తి కానీ మిర్చి కానీ చేసే వాళ్ళకు కూడా మంచిగా ఉంటుందండి. వేరే వాళ్ళు తీసుకొని పత్తి మిర్చిలలో కూడా దున్నుతున్నారు రైతులు, కాబట్టి ఇది చాలా బాగుంటుందని నా సలహా ఉద్దేశం అండి.